మమ్మల్ని ఇరికించబోయి వారే బోల్తా పడ్డారు. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేఆర్ఎంబీ విషయంలో ఆ రోజు చర్చలో కూడా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. ఇవాళ కూడా ఈ వైట్ పేపర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోలే కొట్టుకున్నది. మేము అడిగిన ప్రశ్నలకు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. వాళ్ళు చెప్పిన అబద్దాలను, వాళ్ళు చెప్పిన తప్పులను ఒక్కటొక్కటి ఎత్తి చూపితే కనీసం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆయకట్టు మీద అబద్దాలు ఆడారు. స్థిరీకరణపై కూడా వాళ్ళు వాస్తవాలను దాచిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు విషయంలో అబద్దాలు, కాళేశ్వరం ప్రాజెక్టు స్థిరీకరణ సాధించినాం. చెరువులకు గాని, ఎస్ఆర్ఎస్పీకి గాని, అదేవిధంగా చెక్ డ్యాంల కింద గాని, నిజాం సాగర్ లో గాని స్థిరీకరణ జరిగింది అని చెప్తే దాని మీద వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం చేసినారు. ఇలా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు నీళ్లు పోయింది నిజం కాదా? దాన్ని దాచిపెట్టి కాళేశ్వరం సాధించిన విజయాలను, కాళేశ్వరం కింద వచ్చిన ఆయకట్టును తక్కువ చేసి చూపేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద గతంలో నీళ్లివ్వని ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చిన సంగతిని వైట్ పేపర్ లో దాచిపెట్టి ప్రయత్నం చేసినారు. అదేవిధంగా మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మరి 7 ఏళ్లు వీళ్ళు అధికారంలో ఉండి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి 8 ఏళ్లు వీళ్ళు అగ్రిమెంట్ చేయకుండా, ప్రాజెక్టు హెడ్ లో పనిచేయకుండా ఇవాళ అన్యాయం చేసింది మీరు, క్షమాపణ చెప్పాల్సింది మీరు. కానీ మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. కనీసం తట్టెడు మట్టి తీసిండ్రా? 8 ఏళ్లు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వంది మీరు. తెలంగాణకు అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కనుకనే ఉన్నారు. మేము నల్లగొండ సభ పెట్టుకున్న రోజే మేడిగడ్డ రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినారు. మేము నీళ్లు మళ్లించండి, రైతుల పంట పొలాల్లోకి నీళ్లు ఇవ్వండి అంటే ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఇవాళ మేము నీళ్లు ఇచ్చింది నిజం, పంట పండింది నిజం, రైతులు ఆనందంగా ఉన్నది నిజం. ఇవాళ మీ హయాంలో నీళ్లు రావడం లేదు, కరెంటు రావడం లేదు, రైతులు ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. రైతు బంధు రాంది కూడా నిజం. ఏది ఏమైనా ఇవాళ ఒకటి ఉంటది, కంచు మోగినట్టు కనకంబు మోగునా అని ఒక సామెత ఉంది. ఇవాళ మీకు మందబలం ఉందనో, అధికారం ఉందనో గట్టిగా మీరు సభలో మాట్లాడొచ్చు. కానీ ఏనాటికైనా కంచు కంచే, కనకం కనకమే అవుతుంది. తప్పకుండా ఇవాళ రాబోయే రోజుల్లో మేమేందో ప్రజలకు తెలుసు. ఎందుకంటే మేము నిత్యం ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కోసం పనిచేసినాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు తెలంగాణ ప్రజల పక్షమే. మీరు ఇలా మందబలంతో మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేసినారు. ఇలా మా సభ్యులకు అవకాశం ఇవ్వమంటే నేను గాక ఒక్క పల్లా రాజేశ్వర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. వాళ్ళ తరఫున మాత్రం 20 మందిని మాట్లాడించే ప్రయత్నం చేసినారు. నేను సభలో మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి 8 మంది మంత్రులు ఒకరి తర్వాత ఒకరు 5 నిమిషాలకు ఒక్కసారి నన్ను మాట్లాడనీయకుండా ఏ రకంగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసినారో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరందరూ కూడా చూశారు కదా. మేము మాట్లాడగానే 5 నిమిషాలు కాకముందే ఒక మంత్రి లేస్తాడు. దానికి సమాధానం చెప్పాలి.